నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య విభాగంలో సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఓవైపు వైద్యుల కొరత, మరోవైపు సౌకర్యాల లేమితో వైద్య సేవల కోసం వచ్చే మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు. నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య విభాగంలో తాజా పరిస్థితిపై ప్రత్యేక కథనం. నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మహిళలు, శిశువుల ఆరోగ్య రక్షణ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. మొదట్లో కొంతమంది వైద్యుల సేవలతో నడిచిన ఈ విభాగం మెడికల్ కాలేజీ ఏర్పాటుతో వైద్యుల సంఖ్య పెరిగి అదే స్థాయిలో మహిళలు, శిశువులకు ఆరోగ్య సేవలను పెంచాయి. మెడికల్ కాలేజీగా ఏర్పడిన తర్వాత ఈ విభాగానికి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ ప్రెసిడెంట్ పోస్టులను మంజూరు చేశారు. ఇందులో ప్రొఫెసర్ ఆ విభాగాధిపతిగా పనిచేస్తుండగా 3 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు గాను 1 మాత్రమే విధుల్లో ఉన్నారు. మరో 2 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 15 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను మంజూరు చేయగా ఇందులో ప్రస్తుతం 4 మాత్రమే పనిచేస్తుండగా 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ రెసిడెంట్ డాక్టర్ పోస్టులు 5 మంజూరు కాగా ప్రస్తుతం 3 విధుల్లో ఉన్నారు. 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 24 పోస్టులకు గాను ఇటీవల కొందరు ప్రమోషన్లు పొంది బదిలీలపై వెళ్లారు. ప్రస్తుతం 15 పోస్టులు ఖాళీగా ఉండడంతో కేవలం 9 మంది వైద్యులతోనే నెట్టుకొస్తున్నారు. ప్రమోషన్లతో పాటు బదిలీలపై కొంతమంది డాక్టర్లు నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ ఇతర ప్రాంతాల నుండి అంతే మొత్తంలో వైద్యులు మాత్రం ఇక్కడికి రాకపోవడంతో ఇక్కడ వైద్యుల కొరత ఏర్పడింది. బదిలీలలో భాగంగా కొందరు వైద్యులు నల్గొండ మెడికల్ కాలేజీని ఎంచుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. హైదరాబాద్ నగరానికి నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్నప్పటికీ బదిలీల కోసం ఈ మెడికల్ కళాశాలలు ఆప్షన్గా ఎంచుకోకపోవడం వెనక ఉన్న ఆంతర్యమేమిటో అంతుబట్టడం లేదు. కాగా ఉన్న 9 మంది వైద్యులే అటు ప్రతిరోజు వైద్య సేవలకు వచ్చే గర్భిణీ స్త్రీలకు, ఇతర సమస్యలతో వచ్చే మహిళలకు వైద్య సేవలు అందించడంతో పాటు సర్జరీలు, లేబర్ రూమ్ డ్యూటీలు, ఎంసీయూ డ్యూటీలు, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ డ్యూటీలు, పోస్ట్ నేటల్ డ్యూటీలు, యాంటీనేటల్ డ్యూటీలు, గైనక్ డ్యూటీలతో పాటు వైద్య విద్యార్థులకు ప్రాక్టికల్, థియరీ బోధనలు వంటి విధులను నిర్వహిస్తూ విపరీతమైన పని భారంతో సతమతమవుతున్నారు. ప్రతిరోజు సుమారు 300 నుండి 350 మంది మహిళలు, గర్భిణీలు వైద్య పరీక్షల కోసం వస్తుండటంతో వారందరినీ పరీక్షించి వైద్య సేవలు అందించడం వైద్యులకు తలకు మించిన భారంగా పరిణమించింది. అంతేకాకుండా ప్రతిరోజు సగటున 20 మంది మహిళలకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఇందులో కొంతమంది నార్మల్ డెలివరీలు జరుగుతుండగా మరికొందరికి మాత్రం ఆపరేషన్ల ద్వారా ప్రసవాలు చేస్తున్నారు. ఇటు ఓపీ సేవలు, అటు ఆపరేషన్లు, ఇంకోవైపు రోగుల పర్యవేక్షణ, మెడికల్ విద్యార్థులకు తరగతుల బోధనతో ప్రస్తుతం ఉన్న 9 మంది వైద్యులు పని భారంతో సతమతమవుతున్నారు. సరిపడినంత మంది వైద్యులు లేకపోవడంతో ఓపీ సేవలు ఆలస్యం అవుతుండటంతో గర్భిణీలు, మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఓపీ సేవల కోసం గంటల తరబడి వేచి ఉంటుండటంతో గర్భిణీల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని కొందరు మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఓపీ సేవల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవడానికి గంటల తరబడి లైన్లో నిలబడే చోట కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయి. గర్భిణీ స్త్రీలు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి కూర్చునే వీలు లేకపోవడంతో అవస్థలు పడుతూనే లైన్లో నిలబడుతూ తమ పేర్లను నమోదు చేయించుకుంటున్నారు. ఇంకోవైపు ఎండలు విపరీతంగా కొడుతున్న ప్రస్తుత తరుణంలో మహిళా రోగులు తమ పేర్లను నమోదు చేసుకునే చోట కనీసం ఫ్యాన్లు కూడా లేకపోవడంతో ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఇదిలా ఉంటే ఆసుపత్రి ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో రాత్రి అయితే ఆ ప్రాంతమంతా చీకటిగా మారిపోయి రోగుల సహాయకులు, ఆసుపత్రి సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది రోగుల సహాయకులు ఆరుబయటే నిద్రిస్తూ ఉండడం, అక్కడ వీధి లైట్లు లేకపోవడంతో పాములు, తేళ్ల వంటి విషకీటకాలు వస్తాయేమోనని భయంతో బిక్కుబిక్కుమంటూనే నిద్రపోతున్నారు. ఇదిలా ఉంటే ఆసుపత్రిలోని వైద్యుల కొరతపై ఆసుపత్రి అధికారులు, సంబంధిత విభాగాధిపతి విషయాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన 2 వైద్యులను అప్పటికప్పుడు డిప్యుటేషన్పై పంపించారు. అప్పటి వరకు 7 వైద్యులతోనే వైద్య సేవలు అందించిన వారు ప్రస్తుతం 9 మందితో వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్యుల కొరతను తీర్చడానికి కాంట్రాక్టు ప్రాతిపదికన వైద్యులను నియమించుకోవాలని నిర్ణయించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. కాంట్రాక్టు ప్రాతిపదికన మరికొంతమంది వైద్యులు చేరితే సమస్య కొంతవరకు పరిష్కారమయ్యే అవకాశం ఉన్నప్పటికీ పూర్తిగా సమస్యపోయే అవకాశం మాత్రం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లా ఉన్నతాధికారులు వైద్యుల కొరతను పూర్తి స్థాయిలో నివారిస్తేనే ప్రభుత్వం అనుకున్న మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యం నెరవేరుతుంది. కాగా రోగులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై దృష్టి సారించి వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణమూర్తి, గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ స్వరూపారాణి తెలిపారు. జీజీహెచ్ నల్గొండలో ఇప్పుడు గైనక్లో
కలెక్టర్ గారి ఆర్డర్స్ తోటి కొత్తగా వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. గైనక్లో ఇప్పటి వరకు ఉన్న 6 కలిపి ఇప్పుడు 4 కొత్తగా జాయిన్ అవ్వటం జరిగిందనమాట. దీంతో ఇప్పుడు మన గైనక్లో ఏ ప్రాబ్లం లేకుండా సాఫీగా నడిచే అవకాశం ఉంది. అది హై మాస్టర్ లైట్ అది ఆటోమేటిక్గా ఇప్పుడు కమిషనర్ మున్సిపాలిటీ కమిషనర్ వాళ్ళ ఆఫీస్ తోటి మాట్లాడడం జరిగింది. మనము మన స్ట్రీట్ లైట్స్ వితిన్ కాంపౌండ్లో ఎక్కడ చీకటి అంధకారం లేకుండా అన్ని చోట్ల లైటింగ్ చూడమని చెప్పడం జరిగింది. వాళ్ళు తప్పకుండా ఏ అయితే పనిచేయలేని లైట్స్ రీప్లేస్ చేస్తానని చెప్పారు. వాళ్ళకి నా ధన్యవాదాలు. ఫ్యాన్స్ ఓపీలో కూడా మీ అడ్వైస్ తోటి తప్పకుండా ఓపీలో ఎంసీహెచ్ ఓపీలో ఫ్యాన్స్ పెట్టడం జరుగుతుంది. తప్పకుండా ఇలాంటి ఏమి పేషెంట్స్కి అసౌకర్యం లేకుండా ఫ్యాన్స్ లైట్స్ అవన్నీ తప్పకుండా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే లేవో అది ఆర్ఎంఎస్ తోటి ఇప్పుడే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు చూస్తా అని చెప్పారు. గైనక్లో నిన్న వచ్చిన వాళ్ళు 273 మంది పేషెంట్స్ రావడం జరిగింది ఓపీకి. దాంట్లో 172 ఆబ్స్టిక్స్ కేసెస్, 101 గైనక్ కేసెస్ చూడటం జరిగింది. ఓపీ ఫ్లో కూడా బాగా ఎక్కువ ఉంది. హాస్పిటల్లో సేవలు చేయడం, గైనక్ సేవలు అందడం వల్ల చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరుగుతుంది అన్నమాట. మా దగ్గర అరౌండ్ 600 డెలివరీస్ అవుతాయి. అండ్ డాక్టర్స్ ఈ మధ్య కాలంలో ట్రాన్స్ఫర్స్ అయ్యాయి. ప్రమోషన్స్ మీద డాక్టర్స్ వెళ్ళిపోవడం వల్ల మాకు చాలా డెఫిషియన్సీ వచ్చింది. ఉన్న స్టాఫ్ ఎంతమంది అంటే 4 మెంబర్స్, 4 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక ప్రొఫెసర్స్. మేము ఇంతకుముందు ఎన్ని డెలివరీస్ అవుతున్నాయి అంతే డెలివరీస్ చేస్తున్నాం. ఎక్కడ తగ్గలేదు. ఓపీడీ తగ్గలేదు, సర్వీసెస్ తగ్గలేదు, పేషెంట్ కేర్ తగ్గలేదు. ఉన్న వాళ్ళమే కష్టపడుతూ మేము ఈ సర్వీసెస్ ఇస్తున్నాము. ఎక్కడ తగ్గలేదు. కాకపోతే ఏంటంటే ఉన్న వాళ్ళం చాలా బర్డన్ అయిపోతుంది, పని చాలా ఒత్తిడి అయిపోతుంది. ఈ ఒత్తిడి వల్ల మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, డిఎంఈకి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇస్తే వెంటనే కలెక్టర్ గారు వెంటనే స్పందించి మాకు 2 డెప్యూట్ చేశారు డాక్టర్స్ని. తర్వాత మళ్ళీ వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకోమన్నారు. తీసుకోవడం వల్ల మేము 5 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. వాళ్ళ ఆర్డర్స్ కొరకు వెయిట్ చేస్తున్నాము, వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కొరకు. మోస్ట్లీ we hope that they will come and occupy the post in GGH నల్గొండ. వాళ్ళు వస్తే మాకు వెసులుబాటు ఉంటుంది. మా సర్వీసెస్ మేము స్మూత్గా చేస్తాము. ఇప్పుడు ఏంటంటే భారంగా పనిచేస్తున్నాము. అప్పటికి ఏ పేషెంట్ కేర్లో ఎలాంటి లోపం లేదు. పేషెంట్ మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నాము. డెలివరీస్ తగ్గలేదు, స్టాటిస్టిక్స్ తగ్గలేదు, ఓపీడీ తగ్గలేదు, పేషెంట్ అడ్మిషన్స్ తగ్గలేదు.